ఒక చిన్న ఫ్రూటీ ప్యాకెట్ కోసం లేదా ఎవరో అడిగిన పబ్లిసిటీ కోసం ఈ వర్కర్స్ వాళ్ళ తలకి కెమెరాస్ పెట్టుకున్నారు. కానీ వాళ్ళకి తెలియని ఒక భయంకరమైన నిజం ఏంటంటే వాళ్ళు రోజు చేసే పని, వాళ్ళ చేతులు కదిపే విధానం, వాళ్ళ మజిల్ మెమరీ ఇదంతా కూడా రికార్డ్ అయ్యి రేపు వాళ్ళ జాబ్స్ ని లాగేసుకున్న రోబోట్స్ కి ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తుంది. అరౌండ్ ద వరల్డ్ హ్యూమన్స్ ఆర్ సీక్రెట్లీ టీచింగ్ ఏఐ హౌ టు బికమ్ ఏ హ్యూమన్. ద స్కేరియస్ట్ పార్ట్ అబౌట్ ఏఐ isn't some Terminator robot coming from the future. It's that human are secretly training their own replacement. ప్రపంచం మొత్తం ఇండియాకి పనులు ఎందుకు ఇస్తుంది? బికాస్ అవర్ లేబర్ ఇస్ చీప్. కానీ ఇప్పుడు మీ స్కిల్ ని దొంగిలించి మీకన్నా ఇంకా చీప్ గా 24/7 అలసట లేకుండా పనిచేసే ఏ తయారవుతే ఎలా ఉంటుంది? ఈ రోజు ఫ్యాక్టరీస్ నుంచి కాల్ సెంటర్స్ వరకు, డెలివరీ బాయ్స్ నుంచి ఐటీ ఫ్రెషర్స్ వరకు బ్లూ కాలర్ అండ్ డిజిటల్ వర్కింగ్ క్లాస్ ఫేస్ చేస్తున్న ఒక మ్యాసివ్ టెరిఫైయింగ్ రియాలిటీని డీకోడ్ చేద్దాం. ఏప్రిల్ 2026 లో ఒక వీడియో వైరల్ అయింది. గుర్గావ్ లోని పర్ల్ గ్లోబల్ అనే ఒక పెద్ద మల్టీనేషనల్ గార్మెంట్ ఫ్యాక్టరీలో వర్కర్స్ తలకి హెడ్ మౌంటెడ్ కెమెరాస్ పెట్టి పని చేయించారు. వాళ్ళ షిఫ్ట్ రోజుకి 12 అవర్స్ ఉంటుంది. మైగ్రెంట్స్ మోస్ట్లీ యూపీ అండ్ బీహార్ నుంచి వస్తూ ఉంటారు అనమాట. పీస్ రేట్ మీద పని చేసే వాళ్ళకి టైం తో పని లేదు. ఎంత పని చేస్తే అంత, అంటే ఒక పీస్ చేసిన దానికి ఇంత డబ్బులు అన్నట్టు వాళ్ళకి ఇస్తూ ఉంటారు అనమాట. ఒక రోజు ఎవరో స్ట్రేంజర్స్ వచ్చి ఇది పబ్లిసిటీ కోసం ఒక 5 days పెట్టుకోండి అని కెమెరాస్ వాళ్ళ తలకి తగిలిచ్చారు. దానికి రిటర్న్ గా వాళ్ళకి ఏమి ఇచ్చారో తెలుసా? జస్ట్ ఒక ఫ్రూటీ. సాయంత్రం 4 అవగానే ఫ్రూటీ ఇచ్చి ఆ కెమెరాస్ తీసుకునేవాళ్ళు. కానీ అసలు కథ వేరే ఉంది. ఈ కెమెరాస్ కలెక్ట్ చేస్తుంది ఈగో ల్యాబ్స్ ఏఐ అనే కంపెనీ అన్నమాట. ఈ ఈగో ల్యాబ్స్ ఏఐ లాంటి స్టార్టప్స్ ఈ డేటాని కలెక్ట్ చేసి గ్లోబల్ ఏఐ కంపెనీస్ కి అమ్మేస్తాయి. ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే రోబోట్స్ ని ట్రైన్ చేస్తాయి అనమాట. గ్లోబల్ కంపెనీస్ రోబోట్స్ ని ట్రైన్ చేస్తాయి. మీ హ్యాండ్ మూవ్మెంట్స్, మీ బాడీ కోఆర్డినేషన్, మీ మజిల్ మెమరీ అన్నిటిని రికార్డ్ చేసి హ్యూమనాయిడ్ రోబోట్స్ కి ఫీడింగ్ ఇస్తారనమాట. ఒక రోబోట్ ఎలాంటి సిమ్ టు రియల్ గ్యాప్ లేకుండా డైరెక్ట్ గా మనిషి ఎలా కదులుతుందో అలా నేర్పిస్తారు. ఒక చిన్న క్వశ్చన్ మీకు ఇక్కడ కామెంట్స్ చెప్పండి. మీరు చేసే పనిలో ఉన్న స్కిల్ ని ఎవరైనా రికార్డ్ చేసి కోడ్ గా మార్చేసి నెక్స్ట్ డే మీ అవసరం లేదు అంటే మీరు ఏం చేస్తారు? ఆ ఫ్యాక్టరీ వర్కర్స్ కి ఆ వీడియో వైరల్ అయ్యేదాకా వాళ్ళకి ఎందుకు ఆ కెమెరాస్ తలకు తగిలించాలో తెలియదు అనమాట. తెలిసాక వాళ్ళు అన్నది ఒకటే, మా దగ్గర ఉన్న ఒకే ఒక స్కిల్ ఇది, అది కూడా లాగేసుకుంటే మేము ఏమైపోవాలి అని. ఇది గుర్గావ్ ఫ్యాక్టరీకే పరిమితం అవ్వలేదు. తమిళనాడులో విచ్ ఇస్ వన్ ఆఫ్ ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్స్టైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఇంకో ఇన్సిడెంట్ బయటపడింది. అక్కడ ఆడ కార్మికులు అంటే ఉమెన్ వర్కర్స్ ప్రొడక్షన్ లైన్ లో స్మార్ట్ గ్లాసెస్ పెట్టుకుని పనిచేస్తున్న విజువల్స్ వైరల్ అయ్యాయి. చూడడానికి ఇది ప్రొడక్టివిటీ ట్రాకింగ్ లా కనిపించవచ్చు, కానీ ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది వాళ్ళ శ్రమని కాదు, వాళ్ళ బిహేవియర్ డేటాని. ఫస్ట్ ఫ్యాక్టరీస్ యూజ్డ్ హ్యూమన్ హ్యాండ్స్ బికాస్ robots were too expensive. Now robots are learning from those same hands. Stitching, packing, sorting, assembly, ఈ రిపిటేటివ్ టాస్క్ అన్ని రోబోట్స్ కంపెనీస్ టార్గెట్ చేస్తుంది. వర్కర్స్ కి ఇదంతా ట్రైనింగ్ అనో క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అనో చెప్తున్నారు, కానీ రియల్ గేమ్ ఈస్ హ్యూమన్ డేటా ఎక్స్ట్రాక్షన్. బట్ వెయిట్, మీరు అనుకోవచ్చు ఇదంతా గార్మెంట్ ఫ్యాక్టరీస్ లోనే జరుగుతుంది, నాకు సంబంధం లేదు అని. కానీ మీలో ఎవరైనా స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసినా, అమెజాన్ లో పార్సల్ బుక్ చేసినా, యు ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఎకో సిస్టమ్. అండ్ నెక్స్ట్ టార్గెట్ స్టిచ్చింగ్ మెషిన్స్ దగ్గర ఉన్న వర్కర్స్ మాత్రమే కాదు. ఈ ఛానల్లో మేము జస్ట్ టెక్ అప్డేట్స్ మాత్రమే ఇవ్వకుండా ఆ టెక్ మీ ఫ్యూచర్ ని, మీ కెరీర్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుందో ఇన్ డెప్త్ గా డీకోడ్ చేస్తాం. ఈ వీడియో మీ కళ్ళ ముందు ఒక కొత్త రియాలిటీని పెడుతుంది. ఇలాంటి డీప్ డైవ్ వీడియోస్ మీకు కావాలనుకుంటే హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. నౌ లెట్స్ లుక్ ఎట్ ద వేర్ హౌసింగ్ అండ్ ఈ-కామర్స్ మ్యాసివ్ వేర్ హౌస్ లో ఏఐ ఇస్ ఆల్రెడీ ట్రాకింగ్ ఎవ్రీథింగ్. వర్కర్స్ వాష్రూమ్ కి వెళ్ళిన టైం నుంచి వాళ్ళ టైమ్ ఆఫ్ టాస్క్ వరకు ప్రతిదీ ఒక ఆల్గరిథం నోట్ చేస్తుంది. మనుషులు ఏఐని వాడటం కాదు, ఏఐ మనుషుల్ని కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ ఆటోమేషన్ ఇంకా ఫుల్లీ రీప్లేస్ చేయలేదు, కానీ మనుషుల్ని మెషిన్ లాగా బిహేవ్ చేసేలా ఫోర్స్ చేస్తుంది. గిగ్ ఎకనామీలో ఉన్న డెలివరీ వర్కర్స్ సంగతి చూద్దాం. వాళ్ళ రూట్స్, వాళ్ళ ఇన్సెంటివ్స్, వాళ్ళ డెలివరీ స్పీడ్ అన్ని డిసైడ్ చేసే ఒక బ్లాక్ బాక్స్ ఆల్గరిథం. వర్కర్స్ కి అర్థం కాని విధంగా యాప్ వాళ్ళ పనులను డిటెక్ట్ చేస్తుంది. ఇంకా బయట కంపెనీస్ లో డ్రైవర్లెస్ ట్రక్స్, డెలివరీ రోబోట్స్ కూడా టెస్ట్ చేస్తున్నారు. ఆ టెక్నాలజీ మెచ్యూర్ అయ్యి ఇండియాకి వస్తే మిలియన్స్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ లాజిస్టిక్స్ జాబ్స్ రిస్క్ లో పడే అవకాశం ఉంది. ఇదంతా జరగడానికి టైం పడుతుంది. ఇండియా ప్రపంచానికి లేబర్ సప్లై చేసింది ఒక రీజన్ వల్ల, మనం చీప్ కాబట్టి. కానీ హార్ష్ ట్రూత్ ఈస్, ఒక 20,000 రూపీస్ మంత్లీ సాలరీ తీసుకునే మనిషి కన్నా ఒక్కసారి ఇన్వెస్ట్ చేసి 24/7 పనిచేసే ఏ రోబోటిక్ సిస్టమ్ కంపెనీస్ కి లాంగ్ టర్మ్ లో చాలా చీప్. అండ్ వర్కర్స్ ఎవరికి వాళ్ళ డేటా ఎలాంటి బ్యాక్ అండ్ ఏ ట్రైన్ కి వెళ్తుందో ప్రాపర్ కన్సెంట్ కూడా తీసుకోవట్లేదు. చివరికి అసలు ఏని ట్రై చేస్తుంది ఎవరు? ఇట్స్ అగైన్ ద హిడెన్ బ్లూ కాలర్ అండ్ డిజిటల్ వర్కర్స్. ఇండియా, కెన్యా లాంటి దేశాల్లో లక్షల మంది డేటా లేబరర్స్ గా పనిచేస్తున్నారు. వాళ్ళ పని ఏంటనుకున్నారు? ఏ మోడల్స్ కి ఇమేజ్ ని ట్యాగ్ చేయడం, టాక్సిక్ కంటెంట్ ని ఫిల్టర్ చేయడం,
ఏ చాట్ బోర్డ్స్ కి ఆన్సర్స్ నేర్పించడం. ఈ ఏ అనేది మ్యాజిక్ కాదు, ఇట్ ఈస్ బిల్ట్ ఆన్ ఇన్విజిబుల్ హ్యూమన్ లేబర్. వాళ్ళు రోజు నేర్పిస్తున్న ఆ ఇంటెలిజెన్స్ తోనే ఏ రేపు ఎంట్రీ లెవెల్ సపోర్ట్ జాబ్స్, డేటా హ్యాండ్లింగ్ రోల్స్ ని ఆటోమేట్ చేసేస్తుంది. ద ఐరన్ ఈస్ దీస్ వర్కర్స్ ఆర్ డిగింగ్ దేర్ ఓన్ డిజిటల్ గ్రేవ్స్ వితౌట్ ఈవెన్ నోయింగ్ ఇట్. మీరు అనుకోవచ్చు అది ఏదో ఫ్యాక్టరీ వర్కర్స్ అంటే మనకెందుకు అని. లెట్స్ టాక్ అబౌట్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇంజన్, ద బీపీఓ అండ్ కాల్ సెంటర్ ఇండస్ట్రీ. లక్షల మంది యూత్ ఈ జాబ్స్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఇప్పుడు కాల్ సెంటర్స్ లో ఏ యాక్సెంట్ న్యూట్రలైజేషన్ టూల్ వాడుతున్నారు. అంటే ఒక ఇండియన్ వర్కర్ నార్మల్ గా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఏ సాఫ్ట్వేర్ దాన్ని రియల్ టైమ్ లో అమెరికన్ యాక్సెంట్ లేదా బ్రిటిష్ యాక్సెంట్ లోకి మార్చి కస్టమర్ కి వినిపిస్తుంది. ఎవ్రీ సింగిల్ కాల్ యూ మేక్, ద ఏ ఇస్ లర్నింగ్ యువర్ కస్టమర్ ఎంపతి. అంటే ఒక కస్టమర్ హ్యూమన్ మాట్లాడేటప్పుడు హ్యూమన్ టచ్ ఇస్తారు కదా, ఆ హ్యూమన్ టచ్ కూడా ఇప్పుడు ట్రైన్ అవుతుంది. ఎవరైనా కస్టమర్ కోపంగా ఉంటే ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ టికెట్ ని ఎలా రిజాల్వ్ చేయాలి, ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి. ఈ రోజు మీ వాయిస్ మార్చేసి ఏ రేపు మీ వాయిస్ ని రీప్లేస్ చేసే అవకాశం కూడా ఉంది. ఇన్ఫాక్ట్ మేజర్ టెక్ కంపెనీస్ ఆర్ ఆల్రెడీ టెస్టింగ్ ఫుల్లీ ఆటోమేటెడ్ ఏఐ సపోర్ట్ ఏజెంట్స్. రీసెంట్ టైమ్ లో మీకు బ్యాంక్ నుంచి కూడా కాల్స్ వచ్చే ఉంటాయి. మేము మాట్లాడుతున్నాం అని చెప్పేసి ఒక ఏ మాట్లాడుతుంది, కాకపోతే చిన్న డిలే అనేది ఉంటుంది మనం ఈ రిప్లై ఇచ్చిన తర్వాత. కానీ మెల్లిగా ఆ డిలే కూడా పోయే అవకాశం ఉంది. ఇండియాకి అవుట్ సోర్స్డ్ జాబ్స్ ఎందుకు వచ్చాయంటే ఇంగ్లీష్ మాట్లాడే చీప్ లేబర్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఏఐ కెన్ స్పీక్ 50 లాంగ్వేజెస్ విత్ జీరో యాక్సెంట్ 24/7 వితౌట్ కాఫీ బ్రేక్స్. ద ఫ్రెషర్స్ అండ్ నైట్ షిఫ్ట్ వర్కర్స్ ఆర్ ద ఇమీడియట్ టార్గెట్స్. నేను 10 years ఎక్స్పీరియన్స్ తో టెక్ అండ్ కెరీర్ షిఫ్ట్స్ ని అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు చెప్పే అనాలిసిస్ ఒకటే, ఏఐ విల్ నాట్ రీప్లేస్ హ్యూమన్స్ ఇన్స్టాంట్లీ. ఇట్ ఈస్ ఎ ఫేజ్ బై ఫేజ్ ట్రాన్సిషన్. ఫేజ్ 1 లో హ్యూమన్స్ బికమ్ డేటా సోర్సెస్, ఇప్పుడు జరుగుతుంది అది. ఫేజ్ 2 లో హ్యూమన్స్ బికమ్ సూపర్వైజర్స్ టు ఏఐ. ఫేజ్ 3 లో ఫ్యూవర్ హ్యూమన్స్ ఆర్ నీడెడ్ టు మేనేజ్ ఏఐ. మీరు ఫేజ్ 1 నుంచి ఫేజ్ 2 కి జంప్ అవ్వాలి. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ద రిపిటేటివ్ జాబ్, వెదర్ ఇట్ ఈస్ స్టిచింగ్ ఎ షర్ట్ ఇన్ ఎ ఫ్యాక్టరీ, రైటింగ్ ఎ కోడ్ ఆర్ ఆన్సరింగ్ బేసిక్ కస్టమర్ క్వైరీస్, యువర్ జాబ్ ఈస్ హైలీ వల్నరబుల్. ఆటోమేషన్ ఈజ్ ఇన్విటబుల్. మనం రోబోట్స్ ని ఆపలేం, కానీ మనం చేయాల్సింది ఏంటంటే వీ నీడ్ టు స్టాప్ బీయింగ్ ద డేటా సోర్స్ అండ్ స్టార్ట్ బీయింగ్ ద డైరెక్టర్. అప్స్కిల్లింగ్ ఈజ్ అ సర్వైవల్ టూల్. ఏకి ఏం రాదు, అంబిగ్యూటీ, హ్యూమన్ ఎంపతి, హై లెవెల్ స్ట్రాటజీ, కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మీరు ఈ ఏరియాస్ లో మీ స్కిల్ ని పెంచుకోవాలి. ఇండియా సప్లైడ్ చీప్ లేబర్ టు ద వరల్డ్ ఫర్ ద లాస్ట్ 30 years. Now our workers are unknowingly supplying the intelligence to machine, but you have a choice. You can let the machines learn from you and replace you, or you can learn the machine and command it. భయపడితే ఏమీ రాదు, ప్రిపేర్ అవుతే అన్ని వస్తాయి. ఇప్పుడు చెప్పండి మీ కరెంట్ జాబ్ రోల్ ఏంటి, అండ్ ఆల్రెడీ మీ డే టు డే వర్క్ లో చిన్న టాస్క్ ని ఏ తీసుకుందా కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. లెట్స్ బిల్డ్ ఏ రియాలిటీ చెక్ ఇన్ కామెంట్స్ టుగెదర్. వి విల్ ఫిగర్ అవుట్ విచ్ జాబ్స్ ఆర్ ఇన్ రెడ్ జోన్, విచ్ ఆర్ సేఫ్ జోన్. నేను ప్రతి కామెంట్ చదివి నా అనాలిసిస్ రిప్లై ఇస్తాను. మెషిన్ మనల్ని నేర్చుకోక ముందే మనం మెషిన్ ని నేర్చుకుందాం. కీప్ అప్గ్రేడింగ్, కీప్ క్వశ్చనింగ్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.